కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇది 7 జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను దృష్ట్యా తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాకినాడ తుని బీచ్ రోడ్డుపై కెరటాలు వచ్చి పడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. తుఫాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుఫాన్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం 1664 మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు నుంచి సహాయ బృందాలను తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు పంపినట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అని చెప్పారు. ఇప్పటికే 5,000 విద్యుత్ స్తంభాలున్నాయని, ఇవాళ మరో 5,000 స్తంభాలు చేరతాయని, మొత్తం 2,000 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రతి సబ్స్టేషన్ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన క్రెయిన్లు, జేసీబీలు, పోల్ డిగ్గింగ్ యంత్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేర్చినట్టు తెలియజేశారు. ప్రతి మండలానికి ఒక ఎస్ఈ, కొన్ని మండలాలకు కలిపి ఒక డైరెక్టర్ను ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించామన్నారు. తీర ప్రాంతంలోని 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో 20 బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తు నిర్వహణ అధికారులు వివరించారు. ఎస్డీఆర్ఎఫ్లో 40 మంది, ఎన్డీఆర్ఎఫ్లో 30 మంది చొప్పున ఉంటారు. వీరు కాకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఒక్కో బృందంలో 22 మందిని కూడా ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు వీలుగా రాజమహేంద్రవరంలో 120 మంది అగ్నిమాపక, మంగళగిరిలో 150 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పెథాయ్ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఆర్టీజీఎస్ పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుఫాను కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను తూర్పుగోదావరి జిల్లా వైపు వేగంగా కదులుతోందని, గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను సాయంత్రంలోపు తుని, యానాంల మధ్య తీరం దాటనుందని తెలిపింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో పెథాయ్ తీరం దాటనుందని వెల్లడించింది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలో గంటకు 110 నుంచి కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది.
కాకినాడలో ప్రస్తుత పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కాకినాడలో పరిస్థితి ఏంటి? చాలా వేగంగా ఈదురుగాలులు వీస్తున్నట్టు తెలుస్తోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం? రోజా, ఈ రోజు ఉదయం నుంచి కూడా తుఫాను ప్రభావం కాస్త తీవ్రంగా పెరిగిందని చెప్పాలి. గత 2 రోజులుగా ఉభయ జిల్లాల్లో వాతావరణం కాస్త మబ్బుగా ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం రాత్రి 1 గంట నుంచి వర్షం ప్రారంభమైంది. ఎదురుముదు తెలుగుతో ప్రారంభమై ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాంతాలు కూడా నీటితో మునిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా రైతులైతే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయారు. అలాగే కాకినాడ సంబంధించి తీవ్రమైన మత్స్యకార కుటుంబాలన్నింటినీ కూడా ముందుగా హెచ్చరించడంతో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. దాంతో పాటు వేటకు వెళ్లిన వాళ్లను తిరిగి రావాల్సిందిగా జారీ చేయడంతో చాలా మంది తిరిగి వచ్చారంటే వాళ్ళు కూడా క్షేమంగా ఒడ్డు చేరుకోవడంతో అధికార యంత్రాంగం కాస్త ఊపిరి పీల్చుకుంది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 8 మంది సభ్యులతో కూడిన ఒక బోటు గంటవడంతో వెంటనే న్యాయ సిబ్బంది రంగంలో దిగారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లతో వెళ్లి అక్కడ దూరంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న ఓఎన్జీసీ బేస్ క్యాంప్ కు తరలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా 82 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే మొత్తం 82 పునరావాస కేంద్రాల్లో కూడా సుమారుగా 16,000 మంది నిరాశ్రయులుగా అందులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా వ్యవసాయ రంగంలో చూసుకుంటే వరి కోతలు ఇప్పుడే అన్ని కూడా కోతలు అయితే మరో 2 రోజుల్లో కుప్పనులుపుళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా వేలాది హెక్టార్లలో వరి అంతా కూడా నీటి పాలైంది. దీంతో ఒక విధంగా రైతాంగం అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనేందుకు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. ఎనీ టైం అంటే 24 గంటలు కూడా పనిచేసే ఎప్పుడు తెచ్చినా గానీ తమ పంటను కొనే విధంగా ఏర్పాటు చేయడంతో సాధ్యమైనంత వరకు రైతులు చాలా తక్కువగా చెవి చూస్తున్నారు. అయితే ఆక్వా రంగానికి వచ్చేసరికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అనేక గ్రామాలు లోతట్టు గ్రామాలన్నీ ముంపురకు గురయ్యాయి. అలాగే ఏజెన్సీలోని రంపచోడవరం పరిధిలోని 42 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. వీళ్ళందరినీ కూడా ప్రత్యేక బోట్ల ద్వారా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేష్, అయితే పెథాయ్ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తోందని ఆర్టీజీఎస్ పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం? ముఖ్యంగా ముంజాగ్రత్తలు చూసుకుంటే మొత్తం కూడా అప్రమత్తం చేసింది. ఖచ్చితంగా ఈ గతంతో పోల్చుకుంటే తీవ్ర స్థాయిలో పెరుగాలు లేకపోయినప్పటికీ ఈసారి ముందుగా గుర్తించడంతో హెచ్చరికలు జారీ చేయడంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించడంతో కాస్త ప్రమాదం నుంచి కాస్త కోలుకున్న తక్కువ స్థాయి ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పాలి. ఎందుకంటే మొత్తం అందరూ కూడా ముందుగా సురక్షిత ప్రాంతాలు తరలించడం కావచ్చు, అలాగే మత్స్యకారులను వెనక్కి రప్పించడం కావచ్చు, మత్స్యకార కుటుంబాలను సంతోషం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడంతో తక్కువ నష్టంతో ముందుకు సాగారని చెప్పాలి. ఏది ఏమైనా కానీ పోల్చుకుంటే హుద్హుద్ తుఫాను, తిత్లీ తుఫాను ఇవన్నీ కూడా చూసుకుంటే నష్టం పోల్చుకుంటే చాలా తక్కువగా వాటిందని చెప్పాలి. ఏమైనా కానీ అధికార యంత్రాంగం కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళందరూ కూడా జిల్లా నుంచి అన్ని మండల కేంద్రాల నుంచి కూడా మానిటరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఏమైతే సమాచారం ఉందో వెంటనే తెప్పించుకోవడం, అవసరాన్ని బట్టి వెంటనే పిలిపించడం అనే అంశంపై స్థానిక సమస్య పరిష్కరించడం, సంబంధిత అధికారులను అలర్ట్ చేయడం కూడా చేయడంతో సమస్యలు సాధ్యమైనంత వరకు తక్కువగా అయ్యేలా చూశారు. మొత్తం అధికార యంత్రాంగం మాత్రం ఈసారి తెలుసుకోవడంలో ఒక విధంగా సక్సెస్ అని చెప్పాలి. రోజా, రాజేష్, అయితే పెథాయ్ తుఫాన్ సాయంత్రం లోపు తుని యానంల మధ్య తీరం దాటుతుందని సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ టైంలో వాతావరణం ఎలా ఉంటుంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంచుమించుగా కాకినాడకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో మరి కాసేపట్లో కాకినాడలో తీరాన్ని తగినట్టుగా చెప్తున్నారు. ఏదేమన్నా కానీ కాకినాడ నుంచి తుని యానం మధ్య దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితుల్లో గాలులు సుమారుగా 100 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. అలాగే కొండపోతగా భారీ వర్షాలు కురిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా బయటకు రావద్దు, సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలి. అలాగే చెట్లు వేయడం కానీ ఉండదు, పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా పూర్తిగా ఈ రోజు సెలవు ప్రకటించడంతో అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అయితే వైద్యం సంబంధించి ఎక్కడికెక్కడ అంటువ్యాధులు రాకుండా వైద్యం అందరూ కూడా ముందు ఏర్పాట్లు చేశారు. తగు వైద్య శాఖకు సంబంధించిన ప్రైవేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా
వైద్యులను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా అడుగులు ముందుకేస్తానని చెప్పాలి రోజా. రాజేష్, బీచ్ల దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పటికే రక్షణ రాళ్లు సైతం కొట్టుకుపోయాయి తుఫాన్ ధాటికి. అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు, అక్కడ ఎవరైనా బలగాలను మోహరించడం అటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఇంచుమించుగా అంటే తీరం తాగేటప్పుడు కెరటాలు, సముద్ర కెరటాలు నుంచి 5 మీటర్ల ఎత్తులో వచ్చి పడటంతో సముద్రం ఒడ్డున ఉన్న రాళ్లన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం అంతా కోతకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ గ్రామాలన్నింటినీ కూడా కోత నుంచి కాపాడే రాళ్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాలుగా ఆ రాళ్ళకు కొంటారు. కానీ ఈసారి కొంచెం అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ రాళ్లన్నీ కొట్టుకుపోయి పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 3 రోజులుగా అధికార యంత్రాంగం మళ్ళీ ఆ రాళ్లన్నీ కూడా రీస్టోర్ చేసే ప్రయత్నం చేపట్టారు. అలాగే ఇసుక బత్తాలు, సిమెంట్ బత్తాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. సాధ్యమైనంత వరకు ఆ కట్టడి కట్ చేయగలిగితే కనుక ఆ గ్రామాల్లో ఆ సముద్రపు నీరు గ్రామాల వైపు వెళ్లకుండా మళ్లించగలిగితే, అడ్డుకోగలిగితే ప్రమాదాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించినట్టే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంచుమించుగా అన్ని గ్రామాల్లో కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా సుమారుగా 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రాళ్ళన్నీ కూడా మళ్ళీ